ఇక అయితే వర్గీకరణలే మాట్లాడుకున్నామండి, ఇంకా అసలు ధ్యానాల్లోకి రాలేదు. మొత్తం 12 అని చెప్పాను కదా, క్విక్గా నేను చెప్పేస్తాను. ఇందులో 4 మనం క్విక్గా డిస్కస్ చేసి ముగించేస్తాం. సాకార ధ్యానాలు మొదటి 4. గురువు దైవీ గుణాల మీద చేసే ధ్యానం. మన గురువు అట్రిబ్యూట్స్ ఉంటాయి, గుణాలు. బాబా కేసులో ఫస్ట్ గుర్తొచ్చేది ప్రేమ, అనంతమైన ప్రేమ, కరుణామయుడు. ఇలా ఎన్నన్నా చెప్పుకుంటూ పోవచ్చు బాబా గురించి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అద్భుతమైన గుణానికి కనెక్ట్ అవుతాం ఎర్లీ డేస్లో మనం. లాస్ట్ టైం నేను చెప్పాను, కొంచెం లెఫ్టిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కనుక ఆయన రాడికల్ అనిపించాడు నాకు. చాలా సింపుల్గా అనిపించాడు, లాజిక్ కనబడుతుంది. ఏ ఆధ్యాత్మిక విషయాలు నాకు అంతలా కనెక్ట్ అవ్వలేదు. ఆయన చెప్పే దాంట్లో లాజిక్ కనబడుతుంది. ఆయన అవతారుడు అనే కంటే కూడా నాకు ఆయన అలాగే కనెక్ట్ అయ్యాడు, చాలా అద్భుతంగా కనపడ్డాడు. కాలక్రమేణా పుస్తకాలు చదివే కొలది వేరే యాంగిల్స్లో కూడా కొంచెం అర్థమై ఉండొచ్చు, కానీ మొదట కనెక్షన్ అలాగే ప్రతి ఒక్కరికి ఆ గుణాలు కనెక్ట్ అవుతాయి, తర్వాత బ్రాడెన్ అవుతాయి. ఆ గుణాల మీద ధ్యానం చేయడం అనేది ఒక ప్రక్రియ. గురువు యొక్క రూపం మీద చేసే ప్రక్రియ. గురువు రూపం మనం ఎక్కువగా చేసేది అదే. ఆయన చిరునవ్వు, ఆయన మేసకట్టు, ఆయన కళ్ళు, ఆయన ముఖారవిందం చేసేది ఇంకొక రకం ధ్యానం. ఉదాహరణకి మళ్ళీ శేపురం రాజు గారి దగ్గరికి వెళితే ఒకసారి మీటింగ్ హాల్లో కూర్చొని బాబా ఏదో అద్భుతమైన టాపిక్ చెప్తున్నారు. సడన్గా ఈయన మొహం చూస్తే ఆయన అలా కళ్ళు అప్పగించి చూస్తున్నారు ఈయన మొహం వంక. ఈయనకి డౌట్ వచ్చింది, వీడికి ఇంగ్లీషు రాదు, ఏమీ రాదు, అసలు వీడికి ఏమర్థం అవుతుందని. ఇరుచిని పిలిచి అచ్యుతరామరాజుకి ఏమర్థం అవుతుందో ఒకసారి అడిగిరా అంటే ఆయన తోటి బాబా ప్రేమికులు తెలుగులో అడగమన్నాడు. అడిగితే బాగా నేర్చి నిలబడ్డారు ఆయన. నీకు ఏం అర్థం అవుతుందయ్యా అని అడిగారట. నాకు ఏమి ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు ఇందాకడి నుంచి, కానీ నీ మొహం చూస్తున్నాను బాబా, అద్భుతం, నీ ముఖ కవళికలు, ఆ హావభావాలు, నేను మురిసిపోతున్నాను అన్నట్టుగా చెప్తే శభాష్ అన్నారు. అది కావాలి అని, అంటే దాని ఒక హయ్యెస్ట్ స్టేట్ ఉంది ఆ గురువు రూపాన్ని ఆరాధించడానికి అన్నట్లుగా ఆయన చెప్పడం జరుగుతుంది. 3వది హృదయంతో చేసే ధ్యానం, అంటే ప్రేమ. హృదయం అంటే ప్రేమతో చేసే ధ్యానం. 4వది కర్మతో చేసే ధ్యానం, పని, బాబా వర్క్. అంటే బాబా వర్క్ అంటే సెపరేట్గా ఏముంటుందండి, మనం అలా చెప్పుకుంటాం. కానీ ఇంట్లో చేసినా, వంట వండినా, పెళ్ళానికి సాయం చేసినా అంతా బాబా తరపున చేస్తానంటే అదే బాబా వర్క్, అంతే కదా. ఆయనే నా చేత చేయిస్తున్నాడు అనుకుంటే అదే బాబా వర్క్. ఆ సాధకుడు అలా తయారైపోతాడు, ఏం చేసినా కూడా ఇంక మరో ఆలోచన ఉండదు, అహం అంటూ ఉండదు, నేను చేస్తున్నాను అనుకోడు, అంతా ఆయన కోసమే చేస్తున్నాన్న స్థితికి వెళ్ళడం అనేది కర్మ ద్వారా చేసే ధ్యానం. ఇక నిరాకార ధ్యానాలు లోతుల్లోకి వెళ్ళనండి సమయాభావం వల్ల. ఇవి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్లు రూపం ఏమి ఉండదు, ఒక స్థితులను ఊహించుకోవడం. ఉదాహరణకి చుట్టూ ఉన్న స్వరూపాలను ఆరాధించడం, పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, వాటిని ప్రేమించడం, అలా చేయొచ్చు. తన శరీరం మీద ధ్యానం చేసుకోవచ్చు. భగవంతుడు అనంతమైన అంశంపై ఆయన ఇన్ఫినైట్ అనుకుంటూ ఊహించుకుంటూ చేయడం, అందుకే కష్టతరం అన్నారు, చాలా కష్టం. మన చుట్టూ ఇంత డ్రామా నడుస్తుంది సృష్టిలో, ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. దీని వెనకాల ఎవడున్నాడు, ఎవడు అనుభవిస్తున్నాడు, ఎవడో ఒకడు ఈ డ్రామా ఆడుతున్నాడు కదా, ఈ తోలుబొమ్మలాట అనుకుంటూ చేసే ధ్యానం. తనను తాను సాక్షిగా పరిగణిస్తూ చేసే ధ్యానం, అంటే నేనే విట్నెస్నే, నేనే ఒక సినిమా హాల్లో ఉన్నాను, రమణయ్యరాజు అనే నేను. ఈ చుట్టూ జరిగే ఈ కార్యక్రమాలన్నీ చూస్తున్నాను, సంఘర్షణలు చూస్తున్నాను, రియాక్ట్ అయినా అవుతాను, అవ్వకపోయినా, కానీ అది కూడా నేను ఒక సినిమా చూస్తున్నానన్న భ్రాంతిలో ఉండగలడం అనేది విట్నెస్గా ఉండడం. ఎందుకంటే సినిమాకి వెళ్తాం, అక్కడ ఏదైనా ఏడుపు సీన్ వస్తే ఏడుస్తాం, ఆనందం వస్తే చప్పట్లు కొడతాం, క్లాప్స్ కొడతాం, తిరిగి వచ్చి ఇది సినిమాయే కదా అనుకుంటాం. ఆ స్థితిలోంచి జీవితాన్ని చూడడం, అది విట్నెస్గా ఉండడం. ఆలోచనలన్నింటినీ రాసుకోవడం, ఇది ఒక ప్రక్రియ. ఇది మానసిక ఆలోచనలకు సంబంధించిన 3వ రకం ధ్యానం. అందులో ఆదికేయర్ అనే ఎగ్జాంపుల్ అద్భుతంగా ఉంటుంది. ఆయన తల్లిగారు ఒకసారి ఆదికి 16 ఏళ్ళప్పుడు బాబా దగ్గరికి వచ్చి, బర్త్డే ఆ రోజు, బాబా నీకు ఏం గిఫ్ట్ ఇవ్వను అంటే ఏదన్నా ఇస్తావా అన్నారు బాబా. ఏదైనా అడుగు అంటే నీ కుమారుణ్ణి ఇయ్య అన్నారు. ఎస్, ఇచ్చేసింది ఆవిడ, 16 ఏళ్ళ కుర్రాడిని. అప్పటి నుంచి ఆది బాబా సమక్షంలో ఉండేవారు, కాలేజీలో వెళ్ళి వస్తూ ఉండేవారు, ట్రైన్లో కూడా వస్తూ ఉండేవారు ఆయన. అప్పుడు ట్రైన్లో వస్తున్నప్పుడు అదే ఒకసారి బాబా దర్శనానికి పార్సీ కుటుంబాలు వచ్చేవి ఆ రోజుల్లో. ఒక అందమైన అమ్మాయి దర్శనానికి వచ్చినప్పుడు ఆదికి మనసు చలిస్తుంది ఆ అమ్మాయిని చూసి. వెంటనే బాబా ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు, చెప్పడు, సిగ్గుపడతాడు. ఇలా 2-3 సార్లు అడుగుతారు బాబా. 3వసారి లోపల తీసుకుపోతారు చేయి పట్టుకుని. తీసుకుపోయి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అంటే సంశయిస్తే ఆయన మొత్తం టక ఆయన చిన్నతనం నుంచి ఆయన ఆయనకే తెలిసిన ప్రత్యేకమైన విషయాలు చెప్పేస్తాడు. అది బోరుమని ఆయన కాళ్ళ మీద పడతాడు. అప్పుడు దగ్గర తీసుకుని బాబా అంటారు, నేను అవతారుణ్ణి, నీ గురువుని,
నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా కనుక ఏది దాయకు అని చెప్పి ఇక్కడి నుంచి ఒక పని చేయి. రోజు ఒక డైరీ తీసుకుని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నీకు ఏం ఆలోచనలు వస్తుంటాయి అంటే మంచి చెడ్డ ఏదైనా ఎవరికి చూపించను, నాకే చూపించు అంటారు. పాపం ప్రతిదీ రాసేవాడు. రోజు సాయంత్రం బాబా దగ్గరికి వెళ్తే ఆ డైరీ తీసుకుని అండర్లైన్ చేసేవారు. ప్రేమగా చెప్పేవారు, చూసావురా మరి తగ్గించాలి ఇవి, నా సమక్షంలో ఉంటున్నావు కదా అని చెప్పేవారు. ఒక కొన్ని నెలలు అయిన తర్వాత ఇంకా ఒకసారి క్లీన్ అయిపోయింది డైరీ, చెడు ఎక్కువగా లేదు అందులో. అప్పుడు శబాష్, ఇక నీకు అవసరం లేదు, ఇంకా రాయికో అంటారు. అలాంటి ధ్యానం అది. మానసిక కార్యకలాపాల మీద నిఘా వేసి ఉంచడం, పుస్తకంలో రాసుకోవడం ఎలాగో మనమే చూసుకుంటూ ఉండడం డైలీ బేసిస్ మీద. ముఖ్యంగా మనకి ప్రేయర్లో చూస్తే ఆ రిపెంటెన్స్ ప్రేయర్ అంతా నథింగ్ బట్ దట్ అకౌంటింగ్. సాయంత్రం అయ్యేటప్పటికి పుట్టలు ఎంతో కొంత మిస్టేక్లే కదా అవన్నీ. మళ్ళీ ఒక్కసారి బాబా ఇది ఇలా జరిగింది, కొంచెం ఇంకా ఇబ్బంది ఉంది, నేను మళ్ళీ ప్రయత్నిస్తానని ఆయనకు ఒక ప్రామిస్ చేసి మళ్ళీ కొత్తగా జీవితాన్ని ప్రారంభించడం. మనసును ఖాళీ చేయడం, ఇందాక మెరిడిత్ స్టార్ చెప్పినట్టు శూన్యం చేసేయడం గత సెషన్లో చెప్పుకున్నాం. బాబాయ్ ఎంత కష్టమో అన్నారు. అది 12 సెకండ్ల పాటు ఆలోచనలు రాకుండా చేసిన వాడు యోగి అట. అలాంటిది మనకెక్కడ సాధ్యం అవుతుందని కూడా చెప్పుకున్నాం.